సాక్షి టీవీ శ్రీనివాసరావు గారిపై అయితే గత వారం అయితే గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అయితే అమరావతి మహిళలపై అసభ్యకరమైన పదజాలం వాడారని ఈయనపై అయితే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దిగువ కోర్టులో అయితే ఈయన బెయిల్ పిటిషన్ పై రిజెక్ట్ అవ్వడం వలన ఈరోజు ఈయన బెయిల్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో అయితే అప్లై చేసుకోగా ఈరోజు జస్టిస్ పీకే మిశ్రా మరియు జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ముందైతే ఈ కేసు హీరింగ్ అయితే వచ్చింది. హీరింగ్ లో అయితే పీకే మిశ్రా గారు అట్లాగే జస్టిస్ మన్మోహన్ గారు ఇది వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగించేలా ఉందని జస్టిస్లు కూడా మేము చాలా వాదనలు వినేటప్పుడు మేము కూడా నవ్వుతూ ఉంటాం. అట్లా అని మాపై కూడా కేసులు నమోదు చేస్తారా? ఇట్లాంటి ఒక ఉదాహరణ అయితే ఇస్తూ విశ్లేషకుడు చేసిన అసభ్యకరమైన పదజాలం ఏదైతే ఉందో ఆ షోని నిర్వహిస్తున్న కేఎస్ఆర్ డిబేట్ షోని నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎలా బాధ్యులు చేస్తున్నారని ఆ న్యాయస్థానం అయితే ఈ పాయింట్లు అయితే రేజ్ చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అయితే బెయిల్ అయితే ఇచ్చారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరపున న్యాయవాదులు అయితే తమ వాదనలను అయితే చాలా బలంగా అయితే వినిపించారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్ లో 19, 22, 22/1 అంటే ప్రాథమిక హక్కు లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ ని ఉదహరిస్తూ ఇది కొమ్మినేని శ్రీనివాసరావు గారి ప్రాథమిక హక్కుని భంగం కలిగించేలా ఉందని వారి వాదనలు అయితే విన్నారు. వారి వాదనలు సక్సెస్ఫుల్ గా వినిపించడంలో అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారని అయితే చెప్పవచ్చు. ఈ కేసు యొక్క మరిన్ని వివరాలు అయితే పొన్నువోలు సుధాకర్ రెడ్డి అయితే మీడియాకి అయితే వివరించినట్లు సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.